పిండి రుబ్బక్కర్లేదు, చట్నీ చేయక్కర్లేదు. కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ అట్లు ఈజీగా ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. బౌల్లో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఒక 2 గరిటెల శనగపిండి, కొద్దిగా జీలకర్ర, అలాగే ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని దీనికి సరిపడా మజ్జిగ అయితే పోసుకోవాలండి. ఈ మజ్జిగ మనం ఎంత కావాలి అనేది మనం కలుపుకుని ఉంటే మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా కలుపుకోవాలండి. ఉండలు ఏమీ లేకోకుండా బాగా నీట్గా కలుపుకోవాలండి. దీంట్లో ఉండలంటూ లేకుండా ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలుపుకొని సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం మజ్జిగ యాడ్ చేసుకుని మనం ఇదే కలుపుకుని పక్కన కొద్దిసేపు ఉంచాలండి. ఇది నాని మనకి స్మూత్గా వస్తాయండి. అట్లు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని ఈ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుని శుభ్రంగా నీట్గా కలిపేసేసుకుని పొయ్యి మీద మనం అట్ల పేనం అయితే పొయ్యి మీద పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని 2 గరిటెల పిండి అయితే దీంట్లో వేసుకుని మనం బాగా కాలనివ్వాలండి. ఎర్రగా కాలిన తర్వాత అంచులమ్మట మనం తిరిగేసుకుని 2 పక్కల బాగా ఎర్రగా కాలితే మంచి టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడైతే మనం ఈ అట్టు కాలింది కాబట్టి ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ ఇంకో అట్టు అయితే కాల్చుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ 2 గరిటెలు పిండి అయితే ఇందులో వేసుకుని చక్కగా మళ్ళీ ఎర్రగా కాలుద్దాం. బాగా ఎర్రగా కాలితే మంచి రుచి ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ అట్లు. మా ఇంట్లో ఈ అట్లు చాలా ఫేవరెట్ అండి అందరికీ. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక మీరు కూడా ఈ అట్లు మీరు ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.